తాను మేనిఫెస్టోలో చెప్పేది ఖచ్చితంగా అమలు చేస్తానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఎన్నికలకు ముందు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారందరికీ పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ విషయంలో వచ్చిన మార్పును గమనించాలని ఆయన కోరారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడకూడదనే ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు ఇంటికి పంపుతున్నామని తెలిపారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజు కొనసాగుతోంది. సోమవారం 11వ రోజు ప్రకాశం జిల్లా వెంకటాచలంపల్లి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం జగన్ పెన్షనర్లతో ముఖాముఖిగా మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పెన్షన్ లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడారు. ప్రతి అవ్వాతాత కొన్ని విషయాలు ఆలోచన చేయాలని, మన ప్రభుత్వం రాకమునుపు పెన్షన్ ఎంత వచ్చింది అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికలకు ముందే పెన్షన్ 1000 రూపాయలేనని, దేశంలోనే మొట్టమొదటిసారిగా పెన్షన్ 3000 రూపాయలకు పెంచామన్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చాక 3000 రూపాయల పెన్షన్ వస్తుందని గ్రామ వాలంటీర్ ద్వారా ప్రతి నెల 1నే పెన్షన్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. ముఖాముఖి కార్యక్రమం తర్వాత సీఎం జగన్ బొదనంపాడు, కురిచేడు, చింతాచెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్డుకు చేరుకుని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది? ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనలు కూడా చెయ్యని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చాడు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీత గాను, ఒక ఖురాన్ గాను, ఒక బైబిల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈ రోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈ రోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు. 99% హామీలు అమలు చేసిన తర్వాత. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అనంటే, మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు. ఈ రెండూ మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా, చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటికి అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అనంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ధాన్యం కొనుగోలు చేయటం లేదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే రైతులను రాజులను చేస్తామని, రైతులు పండించిన ధాన్యం, ఇతర పంటలకు మద్దతు ధర కల్పిస్తాం, కౌలు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేస్తాం, రైతు కూలీల కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజాగళం యాత్రలో భాగంగా నిన్న కృష్ణా జిల్లా పామరులో జరిగిన భారీ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. పామరు నియోజకవర్గ పరిధిలోని నిమ్మకూరులో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన నందమూరి తారక రామారావు దీక్ష, పట్టుదలతో సామాన్యులు కూడా అసామాన్యులుగా తయారవుతారని నిరూపించారు. పామరులో ప్రయాణం చేస్తున్న పేదరికం లేని రాష్ట్రాన్ని చూడాలన్నది నా ఆశయం. అదే ఎన్టీఆర్ సందేశం. మీ ఆశీస్సులుంటే తప్పకుండా అది సాధిస్తా. ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డలో నేడు గంజాయి మొక్కలొచ్చాయి. మీకు కావాల్సింది అభివృద్ధి, మీ పిల్లల బంగారు భవిష్యత్తు. అది తెలుగుదేశంతోనే సాధ్యం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలంతా నరక యాతన పడ్డారు. సీఎం, మంత్రులు అభివృద్ధిని గాలికొదిలేసి మమ్మల్ని బూతులు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. గుడివాడలో బూతుల నాని, గన్నవరంలో ఒక ఆయన, మచిలీపట్నంలో నాని, పెనమలూరులో ఇంకో బూతుల నాయకుడు ఉన్నారు. ఇలాంటి వారిని ఓడించాలి. జగన్ వస్తే ప్రజలు బాయ్కట్ చేయాలి. ఆయన వస్తుంటే చెట్లు నరికేస్తున్నారు అంటే ఆయన కన్నా ముందు గొడ్డలి వస్తుంది. ఫ్యాన్ తిరగడం ఆగిపోయింది. ఆయన తన పార్టీ గుర్తుగా గొడ్డలిని పెట్టుకోవాలి. బాబాయిపై గొడ్డలి వేటు వేసిందెవరు? 2014లో తండ్రి చావును, 2019లో బాబాయ్ మరణాన్ని, ఇప్పుడు పింఛన్దారులను తన రాజకీయం కోసం వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి వారు రాష్ట్రానికి అవసరమా? ప్రజల జీవితాలతో ఆడుకునే జలగ జగన్ రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు. ఈ రాష్ట్రానికి సురక్షితమైన అనుభవం ఉన్న డ్రైవర్ను నేను. ప్రగతి వైపు రాష్ట్రాన్ని దూసుకుపోయేలా చేసే బస్సు మాది. మా బస్సులో ఎక్కితే మీ భవిష్యత్తు ప్రయాణం సాఫీగా సాగుతుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. పామర్లోనే ఒక ఐటీ టవర్ కట్టి
మీరందరూ అక్కడికి పోయి పని చేసుకుంటారు. ఒకప్పుడు హైటెక్ సిటీకి వెళ్లే వాళ్ళు అలాంటి టవర్లు ఇక్కడే కడతాం, మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ నేర్పిస్తాడంట. నువ్వు నేర్పించే బోర్డు ఇంగ్లీష్ ఏంటి? ఎప్పుడో నేర్పించేసి పోయేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. ఇప్పుడు నేను నేర్పించేది మీకు ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏం పిల్లలు సిద్ధంగా ఉన్నారా లేదా? ప్రపంచాన్ని మొత్తం శాసించేది తెలుగు పిల్లలే తమ్ముళ్ళు. అలాంటి తమ్ముడు నా బాధ అంతా గంజాయి పాలైపోతున్నారని, నా బాధ చెడిపోతున్నారని. నేను మిమ్మల్ని చెడిపోనీయను, మిమ్మల్ని బాగు చేసే బాధ్యత మాది. మీ ఊర్లోనే కూర్చొని దర్జాగా డబ్బులు సంపాదించి అమ్మ నాన్న చూసుకోండి. అవసరమైతే అమెరికాకి వెళ్ళండి, మళ్ళీ రండి, మళ్ళీ వెళ్ళండి. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలు మీ ముందర పెట్టే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఓట్ల కోసం శివరాజకీయాలు చేసే నీచ సంస్కృతికి జగన్ దిగజారిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. వృద్ధులకు సామాజిక పెన్షన్లను ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి 32 మంది మరణాలకు కారణమయ్యారని ఆరోపించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వతాతలకు ఇస్తున్న 3,000 రూపాయల పెన్షన్ను 4,000కు పెంచి ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఓట్ల కోసం శవరాజకీయాలు చేసే నీచ సంస్కృతికి జగన్ దిగజారిపోయాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న లోకేష్ మంగళగిరిలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కుప్పరావు కాలనీలో మాట్లాడుతూ ప్రతి ఎన్నికకు ముందు శవరాజకీయాలు చేయడం జగన్కు అలవాటుగా మారిందన్నారు. 2014లో తండ్రి పేరుతోనూ 2019లో బాబాయ్ పేరుతోనూ రాజకీయం చేసిన జగన్ ఇప్పుడు వృద్ధులకు సామాజిక పెన్షన్లను ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి 32 మంది మరణాలకు కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవ్వతాతలకు ఇస్తున్న 3,000 పెన్షన్లను 4,000 రూపాయలకు పెంచి ఇళ్ల వద్దకే వచ్చి అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. సామాజిక పెన్షన్లతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను కూడా వాలంటీర్ల ద్వారా అందిస్తామన్నారు. మంగళగిరి పట్టణంలో నాకు మెజారిటీ ఇచ్చిందని ఇక్కడ ఎవరైతే వీవర్స్ ఉన్నారో, మాస్టర్ వీవర్స్ ఉన్నారో వాళ్ళపైన ఏకంగా జీఎస్టీ రేట్లు చేపించారు. వాళ్ళ దుకాణాలు మూసేదానికి ప్రయత్నించాడు తల్లి ఈ కరకట కమలాసం. ఇంకా నటను చూసాను తల్లి, పనిచేసే వాళ్ళని గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రత్యేకంగా స్వర్ణకారుల కోసం మెరుగైన టెక్నాలజీ తీసుకురావాలా, పనిముట్లు అందజేయాలా. ఇక్కడ ఒక సెజ్ లాగా 50 నుంచి 100 ఎకరాల మధ్యన ఒక సెజ్ లాగా ఏర్పాటు చేసి కొత్త కొత్త డిజైన్లు టెక్నాలజీ తీసుకొచ్చి ఎట్లయితే వీవర్స్ అలా ఏర్పాటు చేశానో అదే విధంగా మన స్వర్ణకారుల కోసం కూడా ఇక్కడ సెజ్ ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో పదవికి సభ్యత్వానికి ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా విజయవాడ పశ్చిమ టికెట్ను ఆయన ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. దీంతో మహేష్ తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు పంపించారు. విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడడంతో మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారమే కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. ఈ క్రమంలో ఒక్కరోజు వ్యవధిలోనే జనసేనకు గుడ్ బై చెప్పారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా ఏపీలో టీడీపీ జనసేన కూటమి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ 2 ఎంపీ సీట్లు దక్కాయి. కూటమి పొత్తులో విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి దక్కింది. దీంతో ఈ సీటుపై గంపెడాసులు పెట్టుకున్న పోతిన మహేష్ టికెట్ దక్కలేదని తీవ్ర నిరాశకు గురై పార్టీకి రాజీనామా చేశారు. జనసేనకు టాటా చెప్పిన పోతిన మహేష్ ఏ పార్టీలో చేరుతారనేది ఉత్కంఠగా మారింది. పవన్ కళ్యాణ్ గారి నిజ స్వరూపం కూడా తెలుసుకోవాలి. ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలని వస్తారు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు, 10 కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలని. కానీ
మా నాయకుడిని చూసి మేడి పండు చూడ మేలిమై ఉండను, పొట్ట విప్పి చూడ పురుగులు ఉండను. ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తాం. కానీ మనం దేనికి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కాదు. దీనివల్ల ఒక పాషాణ హృదయంతో ప్రయాణం చేస్తున్నామని, స్వార్థ పరులతో ప్రయాణం చేస్తున్నామని అర్థం అవల. ఇన్నాళ్ళు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి, దయతో పాటు అసహ్యం కూడా వేస్తున్నాయి. మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి. రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకి సేవ చేస్తారు. పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పులు పెట్టారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలో పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించడంతో క్షణాల్లో దగ్ధమైంది. విషయం తెలుసుకున్న తెలుగుదేశం, జనసేన నాయకులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పల్నాడు జిల్లా క్రోసూరులోని తెలుగుదేశం కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. 10 రోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ 4 రోడ్ల కూడల్లోని మన్నెం భూషయ్య కాంప్లెక్స్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. కూటమి నేతలు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండేందుకు తాటకులతో పందిరి ఏర్పాటు చేశారు. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆ పందిరికి నిప్పంటించారు. క్షణాల్లో పందిరి దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. మంటల ధాటికి చుట్టుపక్కల గృహాల వారు భీతిల్లారు. అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. క్రోసూరులో ప్రజాగళం సభ విజయవంతం కావడంతో ఓర్వలేక నిప్పు పెట్టారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. ఇది వైసీపీ నాయకుల పనేనని టీడీపీ శ్రేణులు ఆందోళనకు చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలియజేశారు. సమీపంలోని అగ్నిమాపక కేంద్రం ఉన్న మంటలార్పడానికి ఆలస్యంగా వచ్చారని పేర్కొన్నారు. అగ్నిమాపక యంత్రాన్ని వైసీపీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతూ సమీపంలోని వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. ఘటనపై విచారణ చేపడతామని, ప్రమాదానికి కారకులైన వారిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. పోలీసుల హామీతో టీడీపీ శ్రేణులు శాంతించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కోసూరు పట్టణంలో వాళ్ళు వైసీపీ మోకలు ధ్వంసం చేసి వీటిని పందిరిని కాల్చడం జరిగిందండి. ఆ విజువల్స్ మీరు ఇందాక చూశారు. ఈ టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ మోకలు ధ్వంసం చేసి ఈ తాటాకు పందిర్లన్నింటినీ పెట్రోల్ బస్ తగలబెట్టడం జరిగింది. మా కార్యకర్తలు ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను రావడం జరిగిందండి. మొన్న శనివారం రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కోసూరు పట్టణంలో ప్రజాగళం బహిరంగ సభ దిగ్విజయంగా సక్సెస్ అయింది. ఆ రోజు నుంచి వాళ్ళకి కంటి మీద గుర్తు లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారు దానిలో భాగంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా నాయకుడిని అతను విమర్శించడం, ఎట్లా పడితే అట్లా మాట్లాడటం జరిగిందండి. వాళ్ళ ఓటమి వాళ్ళు అంగీకరించినట్టే. వాళ్ళు ఓటమి అంచులు ఉన్నారు. వాళ్ళు ఆ ఓటమి అంచులు ఉండి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు జీర్ణించలేని పరిస్థితుల్లో ఇటువంటి తప్పుడు పనులు చేస్తారు. బీజేపీ, టీడీపీ, జనసేన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి సెక్యులర్ లీడర్ అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారని, ఆయన్ని ఎన్నికల్లో గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తారని పేర్కొన్నారు. టీడీపీ ముస్లిం మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ఫతావుల్లా ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో నిన్న 1 టౌన్ ముసాఫిర్ ఖానాలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి కూటమి ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, మైనారిటీ నాయకుడు ఎంఎస్ బేగ్ తదితరులు హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు. అనంతరం నమాజ్ చేసి దువా చేశారు. ముస్లింలకు ముందస్తుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసినేని చిన్ని మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్న సమయంలో ముస్లిం సోదరులతో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఉపవాస దీక్ష విరమణ సమయంలో మేమందరం కలిసి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థన చేయడం జరిగింది. నేను గత 3 సంవత్సరాల్లోనూ
సేవా కార్యక్రమాల్లో ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి చోట సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో ఉన్న సమయంలో ఎక్కువగా ముస్లిం సోదరులతో సంస్థ సంబంధాలు ఉన్నాయి. వారందరూ ఇవాళ నన్ను ఇక్కడ ఆహ్వానించి, నన్ను ఇక్కడ సుజనా చౌదరి గారిని ఇద్దరిని ఆహ్వానించి ఇఫ్తార్ విందుకు ఆహ్వానించిన అందరికీ నమస్కారాలు. అంతేకాకుండా సుజనా చౌదరి మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నామన్నారు. మానవత్వంను నమ్ముకున్న వాళ్ళం సెక్యులర్గా ఉంటామని, ఏ కష్టం వచ్చినా అడ్డుగా నిలబడతామని చెప్పారు. అల్లా ఆశీస్సులతో అంతా మంచి జరుగుతుందన్నారు. ఎంపీ ఎమ్మెల్యేను గెలిపించి చట్టసభలకు పంపిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. ముస్లిం సోదరులందరికీ కూడా మేము ఒకే ఒక విన్నపం చేశాం. ముఖ్యంగా మానవత్వం ముఖ్యం. ఫస్ట్ మేము మానవత్వం నమ్ముకున్న వాళ్ళం, సెక్యులర్గా ఉంటాము. మీకు ఎటువంటి రకమైన కష్టాలు వచ్చినా మేము అడ్డుపడతాము, మీ ప్రాణానికి మేము అడ్డం ఉంటామని చెప్పే విషయం చెప్పడం జరిగింది. అల్లా ఆశీస్సులతో అంతా ప్రమాణంగా జరుగుద్దని చెప్పి నా నమ్మకం. ముస్లిం సోదరులందరూ కూడా చాలా జోష్లో ఉన్నారు. డెఫినెట్గా ఇక్కడ డబుల్ ఇంజిన్ అంటే ఇక్కడ ఎంపీ, ఇక్కడ ఎమ్మెల్యే రెండు కూడా వాళ్ళు గెలిపించి మమ్మల్ని చట్టసభలకు పంపిస్తారని నాకు దృఢ నమ్మకం ఉంది. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఆశీస్సులు చేస్తారు. అల్లా ఆశీస్సులతో అంతా బాగా జరుగుతుందని చెప్పి జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ ని అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ హామీ ఇచ్చారు. జనక్ హౌసింగ్ కాలనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా తాగునీరు, తూర్పు వైపు రోడ్డు నిర్మాణంతో పాటు భవన సముదాయాలలో కారు పార్కింగ్, గతంలో ఉన్న పాత కేసులన్నింటినీ పరిష్కరిస్తానని యజమానులతో అన్నారు. జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని వైఎస్ఆర్సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఆటోనగర్లోని జమాక్ హౌసింగ్ కాంప్లెక్స్ ఆవరణలో నిన్న రాత్రి ఆత్మీయ సమావేశం జరిగింది. కాంప్లెక్స్ అధ్యక్షుడు త్రిపురనేని చంద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ అందరూ ఐక్యతగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానన్నారు. గతంలో మా నాన్న దేవినేని నెహ్రూ పలుసార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి మంచి సేవలు చేస్తారని గుర్తు చేశారు. ఆయన కుమారుడిగా ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ నివసించే 485 కుటుంబాల వారు మీ బిడ్డగా దీవించాలని కోరారు. జనక్ హౌసింగ్ కాలనీలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా తాగునీరు, తూర్పు వైపు రోడ్డు నిర్మాణంతో భవన సముదాయంలో కార్ పార్కింగ్, గతంలో ఉన్న పాత కేసులన్నింటినీ పరిష్కరిస్తానని యజమానులకు హామీ ఇచ్చారు. హౌసింగ్ సొసైటీ ఒక అభివృద్ధి ఏదైతే వాటర్ కానివ్వండి, తూర్పు ఫేస్ ఉన్న రోడ్డు కానివ్వండి, ఒక అభివృద్ధి కోసం పెద్దలందరూ గారు కోరుకున్నారు. తప్పకుండా రేపు ఎన్నికల తర్వాత పెద్దలందరూ ఒక ఆశీర్వాదంతో ఏదైతే ఇక్కడ అతి ముఖ్యమైన వాటర్ సమస్య ఉందో దాన్ని పరిష్కరించి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ లేకపోతే హౌసింగ్ సొసైటీ వాళ్ళకి అందించే విధంగా మేము అందరంగా కృషి చేస్తామని చెప్పని, అదేవిధంగా తూర్పు పక్కన ఉన్న రోడ్డు ఫేసింగ్ గారు వెంటనే కమిషనర్ గారి దృష్టికి గారు తీసుకెళ్ళి ఆ ప్రతిపాదన తీసుకుని దాని గారు ఈరోజు మేము పరిష్కరించే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పని, ఈరోజు పెద్దలందరూ గారు కలిసిగట్టిగా ముందుకు రావటం అంటే ఒక మంచి వాతావరణం. ఏదైనా అందరు గారు కలిసిగట్టిగా ముందుకు వస్తే ఒక మంచి వాతావరణం ఉంటుంది. దానికి అనుగుణంగా ఈరోజు అందరు గారు ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఈ తూర్పు నియోజకవర్గంలో పెద్దలందరూ ఒక సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పని ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకానికి అనుగుణంగా జమాక్ హౌసింగ్ సొసైటీని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాం సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందనే భావనతో రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నారని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. అందువల్లనే రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు టీడీపీలో చేరికలు భారీగా పెరిగాయన్నారు. జగన్ పాలనలో యువత కల్తీ మద్యం, గంజాయిలతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం బాగుపడుతుందని ప్రజలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కూడా భావిస్తున్నారని, అందువల్ల రాష్ట్ర స్థాయి నుంచి డివిజన్ స్థాయి నేతల వరకు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున టీడీపీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కృష్ణలంక 20వ డివిజన్ హైస్కూల్ ప్రాంతంలో స్థానిక యువకులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపాకు చెందిన సుమారు 100 మంది యువకులు షేక్ బాబు నేతృత్వంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రామ్మోహన్, బొప్పన భావకుమార్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఉపాధి లేకుండా వారిని శక్తిహీనులుగా మార్చడాన్ని సహించలేక వైకాపా ప్రభుత్వాన్ని కూల్చేందుకు యువత నడుం బిగించారని చెప్పారు. జగన్ పాలనలో యువత కల్తీ మద్యం గంజాయిలతో తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం కేంద్రంలో భాజపా అండతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించినట్లుగా 25 లక్షల ఉద్యోగాలు యువతకు అందించేందుకు ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. బొప్పన బావకుమార్ మాట్లాడుతూ గద్దె గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారని తెలియజేశారు. ఒక యువతని ముందుకు తీసుకెళ్లే కాకుండా 25 లక్షల ఉద్యోగాల కల్పనే ఏకైక ధ్యేయంగా రేపు ఆ ప్రభుత్వం ముందుకు వెళ్ళిపోతోంది. అందువలన ఈ ప్రభుత్వానికి ఎలక్షన్ ముందు మాకు సపోర్ట్ చేస్తున్న తమ్ముడు షాబుద్దీన్, ఆయన మిత్ర బృందం సుమారు 100 మంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ రానున్న కాలంలో వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క వ్యూహాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా రేపు చంద్రబాబు గారు కల్పన చేసి, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కల్పన చేసే 25 లక్షల ఉద్యోగాలు యువతకి వాళ్ళు ప్రధాన పాత్రగా ముందుకు వెళ్ళి యువతని సమీకరిస్తారు, యువతని ప్రోత్సహిస్తారు. అందువలన యువశక్తే ఈ పార్టీకి బలమైన శక్తి. అలాంటి యువశక్తి మాలో చేరటం ఇది మాకు చాలా సంతోషదాయకం. మరొకసారి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తాం. వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు చేతగానితనాన్ని వాళ్ళే పాంప్లెట్లు వేసి పంచుకుంటున్నారు. మీరు అది గమనించాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక, పెన్షన్లు ఇవ్వలేక తెలుగుదేశం గవర్నమెంట్ చంద్రబాబు గారు ఇవ్వలేదని చెబుతారండి. బ్యాంకులు వాళ్ళవి, కలెక్షన్ వాళ్ళది, డబ్బు వాళ్ళ దగ్గర ఉండాలి. వాళ్ళు ఇవ్వలేకపోయిన డబ్బులు ఆఫీసర్లు వాళ్ళ కింద ఉంటారు. వాళ్ళు పెన్షన్లు టయానికి ఇవ్వలేక చంద్రబాబు గారు ఇవ్వద్దన్నారు, పెన్షన్లో ఇవ్వనివ్వట్లేదని ఒక అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్ వేసి పంచుతున్నారు. అది తిప్పికొట్టి వాళ్ళకి బుద్ధి వచ్చే విధంగా అత్యంత మెజారిటీతో మన గద్దె రామ్మోహన్ గారిని ఈ డివిజన్లో 2000 పైన మెజారిటీ తెచ్చి మా షాబుద్దీన్ యూత్ను కూడా కలుపుకొని ముందుకు నడుస్తామని చెప్పి అందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తూర్పు నియోజకవర్గపు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ 20 డివిజన్ నుంచి స్థానికులు చాలామంది కుర్రోళ్ళు అందరూ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన గెలిపించి మూడోసారి హ్యాట్రిక్ చేయించి ఏపీ మినిస్టర్ని చేయించుకుందాం అని చెప్పేసి యువతంతా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇక సామాన్లు సర్దుకోవడమే. సీఎం జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని కూలదోచేలా కుట్రలు పన్నుతున్నారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ దుయ్యబట్టారు. ఇందులో భాగంగానే ప్రజల ఆస్తులను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకునేందుకు భూరక్షణ చట్టం తీసుకొచ్చారని ఆరోపించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ చట్టం రద్దు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్వీర్యంతో కళకళలాడే విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోతుందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే అమరావతి నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పారు. ప్రజల ఆస్తులను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకునేందుకు జగన్మోహన్ రెడ్డి భూరక్షణ చట్టం తెచ్చారని ఆమె ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూరక్షణ చట్టం రద్దు చేస్తామని చెప్పారు. 10వ డివిజన్ కేపీనగర్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్లను గెలిపించాలని కోరుతూ ఆమె ప్రచారం చేశారు. జగన్ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు వెళ్లగొట్టాడని, చంద్రబాబు తన చరిష్మాతో వందలాది పరిశ్రమలు తెచ్చి యువతకు ఉద్యోగాలు కల్పన చేస్తారని పేర్కొన్నారు. సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గద్దె రామ్మోహన్, కేశినేని శివనాథ్ను గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ప్రజలు ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు, వీళ్ళు మాత్రం చీకటి చట్టాలని తీసుకొస్తారు. కొన్ని చట్టాలని ఏదైతే ఇవాళ మీరెందుకు ఎవరు మెదలకుండా అది లాయర్ల సమస్యలాగా ఊరుకున్నారు అని చెప్పి ఒక ఆయన పెద్ద ఆయన అడుగుతూ ఉన్నారు. ఈ ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ డీడ్ అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. మన దగ్గర మన ఆస్తులు, మన పొలాలు కానీ, స్థలాలు కానీ, ఆస్తులు కానీ చిన్న చితకో అందరికీ ఎంతో కొంత ఉంటుంది. తన వార్ధక్యంలో ఉపయోగపడుతున్నానో తన పిల్లలకి ఇచ్చుకోవడానికి. అటువంటిది అవి కూడా డాక్యుమెంట్లు తీసుకొచ్చి మరి ఈ రోజున గవర్నమెంట్ దగ్గరే ఉంచాలి, నా దగ్గర ఉంచాలని ఇతను చేసే పాలన హిట్లర్ పాలనని మించిపోయిందని చెప్పాలి. అంటే ఒక అరాచకమైన పాలన. మరి వీళ్ళు అసాంఘిక శక్తులుగా రేపు మరి ప్రజలందరి ఆస్తుల్ని తన దగ్గర పెట్టుకొని ఇప్పటికే మరి 11 లక్షల కోట్ల అప్పు ఇవాళ తయారైంది. అక్కడ ఒక్క విజయవాడ ప్రాంతమే కాదండి, రాష్ట్రం మొత్తం కూడా ఈ అసమర్థ ప్రభుత్వం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పెద్ద బడుగు పేద అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు కూడా బాధలు పడుతున్నారు.
ఎప్పుడు ఈ ప్రభుత్వం వెళ్ళిపోతుందా, మంచి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా, రాష్ట్రం ఎప్పుడు బాగుపడుతుందా, ఒక అమరావతి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది కాబట్టి దాన్ని ఎప్పుడు అభివృద్ధి చేద్దామా, ఒక మంచి సుస్థిరమైన రాష్ట్రాన్ని మనం మళ్ళీ ఏర్పరచుకోవాలని చెప్పని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.